ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి. ఈనాటి నామం కుంకుమ దిగ్ధ. ఈ నామము ఈనాటి లలిత త్రిశతిలో హరిద్ర అంటే పసుపండి, కుంకుమ కుంకుమ అంటే బొట్టు, దిగ్ధ అంటే ఏంటి అంటే మామూలుగా భారతీయులందరికీ భౌతిక దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికమే సత్యం, నిత్యం, శాశ్వతం అలవాటు చేశారు శతాబ్దాల తరబడి. ఫిజికల్ ఆధ్యాత్మికంలో మీరు ఆచరిస్తున్న ఏ ఆధ్యాత్మికం వేదములో ఉండదు, శృతులలో ఉండదు. మీకు అనుమానం ఉంటే మీ ఫోన్ ఉపయోగించి చూసుకోండి. అదేంటండి అట్లా అంటారు అంటే, వాళ్ళు పొట్టకూటి కోసం కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఈ విధముగా తయారైంది భారతీయ సనాతన ఆధ్యాత్మికం. ఎలా అండి, దీనికి ఏదన్నా ప్రామాణికాలు ఏమీ లేవా అండి అంటే, సహజంగా మనం ఏదైనా ఒక శబ్దం చెప్పాలంటే ఇక ఆంధ్రాలో తమిళనాడు, ఆంధ్రాలో ఆంధ్ర భాష, తమిళనాడు తమిళం, కేరళ ఎక్కడికక్కడ చెప్పుకుంటారు. ఇది దేవతలకి సంబంధం లేని భాష. మానవులు పొట్ట కూటి కోసం తెగలు, జాతులు, గుంపులు క్రియేట్ చేసుకున్న లాంగ్వేజ్లు. ఇవి దేవభాష ఎట్టవుతుంది? కాదు కదా. అందుకే పరమాచార్యులు వారు ఏమన్నారు, మీరు రోజు గుళ్ళల్లో గోపురాల్లో చేసుకునే పూజలు పునస్కారం మీ లాంగ్వేజ్లో చేసుకోండి. శృతుల్లో ఉన్నటువంటి వాటిని మార్చద్దు, మారిస్తే అర్థాలు పోతాయని కూడా చెప్పాడు గతంలో. కానీ ఆ లాంగ్వేజ్ని, శృతుల లాంగ్వేజ్ని, శృతుల జ్ఞానాన్ని, శృతుల భాషని వీళ్ళ సొంత లాంగ్వేజ్లోకి మార్చుకొని ప్రజలలో వేదముల అంటే అసహ్యముగా ఉండే విధంగా వలసవాదులైన వాళ్ళు భారతీయుల్లో కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ మతంలోకి మార్చి వాళ్ళ మతం ద్వారా భారతీయ వేద భాషని నాశనం చేయటానికి కంకణం కొట్టుకుంటున్నారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ జరగవు. అవన్నీ ఆ సమయానికి అన్నీ సత్యం, ధర్మం శాశ్వతమే కదా. సరే, ఈనాటి నామం లలితా త్రిశతిలో హరిద్ర కుంకుమ దిగ్ధ అంటే ఏంటంటే, ఇప్పుడు పసుపు కుంకుమ స్త్రీలకి సౌభాగ్యం కాబట్టి సౌభాగ్యం ఇస్తుంది. ఆమె ఏ నాటికి ఏ దేవత ఏ మానవుడికి ఏమీ చెయ్యదు. శృతులలో ఇదే ఉంటుంది. ఉపనిషత్తుల్లోకి వెళ్ళి చూసుకోండి మీ ఫోన్ ద్వారా. కర్మ, కర్త, క్రియ అంతే, వేరే ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ చాలామంది వీళ్ళు అగ్రవర్ణాల్లో కొంతమంది వలసవాదుల్లోకి వెళ్ళి ఉంటారు కదా. వలసవాద ఆధ్యాత్మికం అది భారతదేశంలో అది ఉండదు కదండి. వీళ్ళ వల్లనే కదా డెవలప్ అయింది. వీళ్ళు వెళ్ళి ఆ ముక్కోటి దేవతలు ఉంటారు, వాళ్ళకి ఎంతమందిని పూజలు చేస్తాం. ఈ యదవలకి భారతీయ జ్ఞానం తెలియదు కదా. శృతి ప్రామాణిక అంగములైన వ్యాకరణ నిరుక్త ప్రామాణికముగా కోటి అనే మాట భారతీయ భాషలో ఏంటంటే అంచులు. అంచులు అంటే ఏంటండి అంటే, ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు పంచెలు కట్టుకుంటారు, 9 అంగుళాలు 9 అట్లా అంచులు ఉంటాయి కదా. ఆ అంచులు అనేక రకాల మంది కట్టుకుంటారు కదా. అంచులని కోట్లు అంటారు. అర్థమైందండి? అంటే కోట్లు అనే దానికి అంచులు అని ఒక మాట. తర్వాత ఏమో వాటిని ఇంకా అనేక విధానములు. కోట్లు అంటే విధానములు. ఈ తర్వాత వచ్చేసి ఇంకా వాటిని ఏమనంటారంటే భారతీయ భాషల్లో వచ్చేసి అనేకమైనటువంటి అంచులు, అనేకమైన అంటే చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఏమో చెబితే మీరు ఫీల్ అవుతారో నేను కొన్ని ఆలోచిస్తున్నాను. అయితే ఈ సైన్స్ పరంగా వచ్చేసి విజ్ఞాన శాస్త్రం ఇచ్చిన మానవుడి శరీరం అనేక కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. సైన్స్ పరంగా, శృతి పరంగా ముక్కోటి దేవతల సత్యం.
బయట ఉండరు, మానవ శరీరంలోనే ఉంటారు. అయితే వాటి యొక్క శబ్దాలు అర్థాలు తెలియక మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇవన్నీ మీకు ఏదైనా సరే శ్రీ విద్యాపరంగా మీరు ఫిజికల్ ఆధ్యాత్మిక తిరిగినంతకాలం ఏ విధమైన ఉపయోగం ఉండదు. మీరు శ్రీ విద్యలోకి వెళ్ళండి, శృతుల్లోకి వెళ్ళండి. సరే అండి, వెళ్తాంలేండి. మేము మన జాతకం గురించి మీకు ఇప్పుడు చెబుతున్నా. ఫలిత జ్యోతిష్యం పేరుతో ఋషుల పేర్లు ఉంటాయి. పలానా ఋషి చెప్పాడు ఇదని. ఆ ఋషుల పేర్లు ఉపనిషత్తుల్లో ఉండవు. అంటే వీళ్ళు డకాటి ఋషులు అంటారు వీళ్ళు. ఆ పేర్లతో వీళ్ళు రాసిన పుస్తకాలు. ఇప్పుడు షిరిడీ దగ్గరలో ఒక ప్రముఖ సిద్ధాంతి ఉన్నాడు, చాలా ప్రముఖుడు. సామాన్యులకు దర్శనం దొరకదు ఆయనకి, కోటీశ్వరులు వెళ్తారు. షిరిడీ వెళ్ళిన కోటీశ్వరుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఏజెంట్లు ఉంటారు షిరిడీలో. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని కలిసి, సార్ ఫలానా చోట మంచి జ్యోతిష్యుడు సాయిబాబా కంటే బాగా చెబుతాడండి, సాయిబాబా గారు ఆయన పూనుతాడండి, ఈ విధంగా చెబుతాడు. సరే, వీళ్ళందరూ విన్న తర్వాత ధనవంతులందరికీ సన్నకోతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక రాజకీయంగా రావాలనో, ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్, లేకపోతే పిల్లలు ఉంటాయి కదా పాపం. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన కలుస్తారు. దశాబ్దాలుగా ఆయన చేస్తున్న వికృత విషాదమైన భయంకరమైన దావూదు ఇబ్రహీం లాంటి నేరగాడు. నేను ఒక దశాబ్దం క్రితం నేను ఆమ్నాయ సమామ్నాయ షడాం రీసెర్చ్లో అప్పుడు చూసా. అక్కడికి వెళ్ళినప్పుడు నేను షిరిడీ వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఆహారం ఏంటి అంటారు, ప్రజలు ఏంటి అని వెరిఫికేషన్ చేసుకుంటూ చూసా. వాడిని చూసి వీడు పెద్ద ఎదవన్నారు, ఎదవలేసా టైం బాగుంది, ప్రజలు వాడి యోగం ఉన్నంతవరకు మనం ఏం చెప్పిన వినరులే. ప్రజలు ఎప్పుడు కూడా శృతుల జ్ఞానం వినరు, వాళ్ళ ఫోన్ ఉపయోగించి చూసుకోరు, పరంపరం చేస్తా మనకెందుకునే వచ్చేసాం. మా గురువు గారు కూడా ఉన్నాడు అప్పుడు. ఈరోజు ఆయన ఏం చేశాడంటే, ఆడవాళ్ళు బాగా అందగత్తెలు, బాగా మంచి తడతడతల అందగత్తెలు ఉంటారు కానీ వాళ్ళు భర్తలు తెల్లంగా మనం చూస్తాడంట. చూసి, అమ్మ మీ ఆయనకి మృత్యుగండం ఉంది, మీ పిల్లలకేమో మతి, రకరకాలు భయపెట్టేసి వీళ్ళని ఫలిత జ్యోతిష్యుల సంగతి నేను చెప్తుంది. భయపెట్టి వాళ్ళకి పూజలు చేసి ఆ పూజ ప్రసాదంలో మత్తు మందు కల్పిస్తాడండి. ఆ అమ్మాయికి మాత్రమే నైట్ ఆ అమ్మాయికి పూజ చేయాలని, భార్యకి. అమ్మాయి పడిపోగానే ఆ అమ్మాయితో బ్రూఫిలిం ఒక పడగదిలో బెడ్రూమ్లో పెట్టుకొని అవన్నీ వీడు అమ్మాయితో శృంగారం చేస్తూ అన్నీ చేసి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు దశాబ్దాలుగా దోచుకుంటున్నాడు. సరే, ఈ మధ్య శృతుల జ్ఞానం ఉన్న ఒక అమ్మాయి తగిలింది వాడికి చుక్కలు కనపడ్డాయి. మీకు పేపర్లో కూడా రాశారు. ఎప్పుడు పేపర్ రాశారు? 19వ తారీఖు మార్చి 19, ఈనాడులోనో జ్యోతిలోనో కీచక్క జ్యోతిష్యుడు షిరిడీ పక్కన ఏదో ఊరు గుర్తు రావట్లా అని చెప్పి రాశారు. చూసుకోండి కావాలంటే. అంటే ఫలిత జ్యోతిష్కం నమ్మద్దు, వేదాలలో ఉన్న ఖగోళ జ్యోతిష్కం ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, అది గుర్తుపెట్టుకోండి. దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశం అని వేదాలకి సంబంధించిన గ్రంథం రాసి అందులో ఎక్కువ శాతం 18వ శతాబ్దం ఆయన అప్పటి నుంచి గుళ్ళు వ్యభిచార నిలయాలను రాశాడండి ఆ పుస్తకంలో. ఆయన మంచి మంత్రాలు యంత్రాలు బాగా రాస్తాడు. ఆయన పుస్తకంలో ఉంటుంది ఇది. అక్కడక్కడ మనం చూస్తున్నాం కదండి ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు చేసే పనులు, కొంతమంది పూజారులు. కాబట్టి సంధ్యావనం చేయని వాళ్ళు ఎన్ని అవసరమా మీకు? వేదాల్లోకి వెళ్ళండి, ఉపనిషత్తులోకి వెళ్ళండి, హాయిగా మంత్రం చేసుకోండి, పురస్చరణ చేయండి, మీరే దేవుడైపోతారు కదా. ఆలోచించండి. సరే, ఈ విధముగా ఈనాటి నామాన్ని గురించి, ఇప్పుడు ఈ నామం ఈరోజు లలితా త్రిశతి నామంలో ఉంది కదా, ఈ నామాన్ని గురించి ఏం చెప్పాలి మనం? ఏం చెప్పుకుంటే బాగుంటుంది? అక్కడ శబ్దం, అక్కడ రాసే భాష వాళ్ళందరూ లౌకికంగా రాస్తున్నారు, శృతి ప్రామాణికంగా రాయటం లేదు. స్త్రీకి పసుపు కుంకం అనేది ఒక భాగము, కానీ పసుపు కుంకుమ ఏ విధముగా ఉంటే సౌభాగ్యంగా ఉంటుందో భర్తని పిల్లల్ని వాళ్ళతో కలిసిపోయి అలా ఉండి, ఇది ఇంకా చాలా లోతుగా వివరంగా రాస్తుంటుంది. వ్యాకరణం
నిరుక్తములో మీరు ఏంటంటే ఎంతసేపు మీ ఫోన్ ఉపయోగించుకోండి. శ్రీ విద్యలోకి వెళ్ళండి. మీకేమైనా అనుమానాలు ఉంటే 8790048735 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఆయన మంచి శ్రీ విద్యోపాసకుడు, మీ అనుమానాలు చెప్తాడు. తర్వాత ఏమో మీరు ఎప్పుడైతే గుళ్ళు, గోపురాలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మతాధిపతులు, అవధూతలు, బాబాలు, ఫకీర్లు వీళ్ళకి దండం పెడతాం మానేయండి. మీ అమ్మకి మీ నాన్నకి పెట్టుకోండి, మీకు మీరు పెట్టుకోండి. గుళ్ళకి వెళ్ళొద్దు. మీ ఫోన్ ఉపయోగించండి. ఉపనిషత్తులోకి వెళ్ళండి. శ్రీ విద్యలోకి రండి. శృతుల ప్రామాణిక ఆధ్యాత్మికం మాత్రమే భారతీయులది, అది కానిది భారతీయులది కాదు. వాళ్ళు చెబుతుంటారు, అవి ఇవి చెప్పి మిమ్మల్ని భయపెడతారు. మీరు శృతుల ఆధ్యాత్మికంలోకి వెళ్తే మీకు భయం పోతుంది, మీకు ఆటోమేటిక్గా సమస్యలు పోతాయి. ఆలోచించండి. స్వస్తి.